నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరొక నేషనల్ హైవేకి అయితే మార్గం సుగమమైంది. ఈ రూట్లో తిరుపతికి దూరం చాలా తగ్గుతుంది. ఆ నేషనల్ హైవే ఏందో, ఆ దూరం తిరుపతికి ఎంత వస్తుందనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేషనల్ హైవే 167 167K ఇది తెలుగు రాష్ట్రాల మీదుగా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీదుగా వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఇది. ఈ 167 జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పనులు ప్రారంభమై చాలా జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నంద్యాల జిల్లాలో కూడా ఈ భూసేకరణకు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఆ వెంటనే ఈ భూసేకరణ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ యొక్క రైతులు అలైన్మెంట్ భూసేకరణ అంశాలపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ విషయం కూడా తెలిసిందే. అక్కడ భూసేకరణపై ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 167K పనులకు సంబంధించినటువంటి మరో అడుగు పడిందని చెప్పొచ్చు. ఈ నంద్యాల జిల్లా మీదుగా ఈ హైవే నిర్మాణం చేపట్టనుండగా డిసెంబర్ తొలి వారంలో ఈ హైవే కోసం కసరత్తు చేస్తున్నారు. భూమి సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన రైతులతో నష్టపరిహారం అందజేస్తున్నారు. కొన్ని చోట్ల అందజేయబోతున్నారు. ఆ తర్వాత ఈ హైవే పనులు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఈ జాతీయ రహదారిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగమైనటువంటి సంగమేశ్వరం నంద్యాల హైవేకు కేంద్రం 776.17 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ నిధులు నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నారు. నిధులతోటి ఈ నేషనల్ హైవే 167K నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 1 కింద 123 కిలోమీటర్ల పొడవు కాగా దీనికోసం 468 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. కోవిలగుంట్ల మండలం 195, గోస్పాడు మండలం 98, ఉయ్యాలవాడ మండలం 84, సంజామల మండలం 76, దోర్నిపాడు మండలం 75, నంద్యాల మండలంలో 15 ఎకరాల చొప్పున ఈ సేకరిస్తున్నారు. ప్యాకేజీ 4 కింద వచ్చేసి 62.5 కిలోమీటర్లకు సంబంధించి కొత్తపల్లి మండలంలో 290 ఎకరాలు, అట్లనే బండి ఆత్మకూరు మండలంలో 165 ఎకరాలు, నంద్యాల మండలంలో 97 ఎకరాలు, ఆత్మకూరు మండలంలో 55 ఎకరాలు, వెలుగోడు మండలంలో 11 ఎకరాలు అయితే సేకరిస్తున్నారు. ఇక ప్యాకేజీ 2 కింద సంగమేశ్వరంలో మాత్రమే భూసేకరణ అయితే చేయనున్నారు. ఈ ప్యాకేజీ 5 కింద వెలుగోడు ఆత్మకూరు మధ్య భూమిని కూడా సేకరిస్తున్నారు. ఇక కల్వకుర్తి జమ్మలమడుగు నేషనల్ హైవే నిర్మాణం కోసం కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరం నుంచి సంజాముల మండలం నస్సం వరకు ఈ గ్రామం వరకు 185.5 కిలోమీటర్ల కోసం సేకరించే భూమిపై 2 నెలల కిందటే అవార్డు పాస్ చేయడం కూడా జరిగింది. ఈ భూములకు ఈ నెలలోనే నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది. డిసెంబర్ మొదటి వారంలోనే వీరికి నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. నంద్యాల సమీపంలో హైవే అలైన్మెంట్ మార్చడంపై ఈ రైతులు కోర్టుకు ఆశ్రయించారు. ఇక్కడ సేకరించాల్సినటువంటి భూమిపై నిర్ణయం తీసుకోలేదు. వెలుగోడు ఆత్మకూరు మధ్య నల్లమల అటవీ ప్రాంత నేపథ్యంలో దీనిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇక దీంతో వెలుగోడు ఆత్మకూరు మధ్య ఇది క్లారిటీ రాకపోవడంతో ఈ సంగమేశ్వరం బ్రిడ్జి నుంచి నిర్మించేటువంటి ప్రాంతం సమీపంలో ఎంత మేర భూమి సేకరించాలో అనేటువంటి అంశాన్ని ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధికారులు. ఈ నేషనల్ హైవే నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాదు తిరుపతి హైవేపై రోజుకు సగటున 30,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరు కర్నూలు మీదుగా వెళ్తుండగా నేషనల్ హైవే 167K నిర్మాణం పూర్తయితే నంద్యాల మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే కర్నూలు పోకుండానే నంద్యాల మీదుగా తిరుపతి పోయేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలోని కల్వకుర్తి దగ్గర ఇప్పటికే పనులు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. వచ్చే వేసవిలో ఈ సంగమేశ్వరం సిద్ధేశ్వరం మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. మొత్తం మీద నేషనల్ హైవే 167K పనులు మరింత వేగవంతమై, అంటే ఒక పక్క తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమై స్పీడ్ కాగా ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో భూసేకరణ పనులు ప్రారంభించారు. డిసెంబర్ నెలలో రైతులకు అవార్డు పరిహారం కూడా అందించున్నారు. అది ఫ్రెండ్స్,
దీంతో ఈ నేషనల్ హైవే 167కే పూర్తయితే తిరుపతికి దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గేటువంటి అవకాశం ఉంది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.